హైదరాబాద్ నాంపల్లి స్టేషన్ రోడ్లోని ఫర్నిచర్ దుకాణంలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భవనం సెల్లార్లో 5 మృతదేహాలను సిబ్బంది గుర్తించి బయటకు తీశారు. భవనంలో చిక్కుకున్న మిగతా వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. సహాయక చర్యలను గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, ఖైరతాబాద్ డీసీపీ శిల్పవల్లి పరిశీలించారు. ఫర్నిచర్ దుకాణం ఉన్న భవనం సెల్లార్కు జేసీబీతో రంధ్రం చేసి పనులు చేపట్టారు. హైదరాబాద్ నాంపల్లి స్టేషన్ రోడ్లోని ఓ ఫర్నిచర్ దుకాణంలో శనివారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. క్షణాల్లో భవనమంతా మంటలు వ్యాపించడంతో బయటకు రాలేక 5గురు లోపల చిక్కుకున్నారు. దట్టమైన పొగలు వ్యాపించడంతో సహాయక చర్యలకు ఆటంకంగా మారింది. దీంతో ఈ ఘటనలో 5గురు అయితే సజీవ దహనమయ్యారు. అలాగే ప్రమాదం పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని మంత్రి పొంగులేటి అధికారులను ఆదేశించారు. దుకాణంలో సుమారు 22 మంది పనిచేస్తున్నారు. అక్కడ వాచ్మెన్ గా పనిచేస్తున్న యాదయ్య, లక్ష్మి దంపతులు తమ 2 పిల్లలు ప్రణీత్, అఖిల్ తో కలిసి సెల్లార్లో నివాసం ఉంటున్నారు. శనివారం పిల్లలిద్దరూ పాఠశాలలకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోయారు. పిల్లల్ని సెల్లార్లోనే ఆడుకోవాలని చెప్పి తల్లిదండ్రులు పని మీద బయటకు వెళ్లారు. మధ్యాహ్నం 1 గంట సమయంలో భవనంలోని 2 సెల్లార్లలో అగ్ని ప్రమాదం సంభవించింది. పొగలు రావడం గమనించి సిబ్బంది బయటకు పరుగులు తీశారు. దుకాణంలో పనిచేస్తున్న సుభాన్పురా నివాసి మహమ్మద్ ఇంతియాజ్, శాస్త్రపురం ప్రాంతానికి చెందిన సయ్యద్ హబీబ్ సెల్లార్లో చిక్కుకున్న ప్రణీత్, అఖిల్, బీబీ అనే వృద్ధురాలిని బయటకు తీసుకొచ్చేందుకు లోపలికెళ్లి తిరిగి రాలేదు. ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? రైట్ జెన్స్, ఏదైతే నాంపల్లికి సంబంధించినటువంటి స్టేషన్ రోడ్లో జరిగినటువంటి ఏదైతే బచ్చస్ ఫర్నిచర్కి సంబంధించినటువంటి దుకాణానికి సంబంధించినటువంటి అగ్ని ప్రమాద ఘటన అనేది కొంతమంది అంటే ఇక్కడ పనిచేసినటువంటి కొంతమంది కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపిందని చెప్పుకోవాలి. దాంతోపాటు ఇవాళ అయితే ఏదైతే నిన్న మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఈ అగ్ని ప్రమాదం జరగగా దాదాపు 1 గంట సమయంలో అగ్ని ప్రమాద సిబ్బందికి అంటే 1 గంటల 15 నిమిషాలకి అగ్ని ప్రమాద సిబ్బందికి కూడా ఒక సమాచారం అందించతో అక్కడ నుంచి వాళ్ళు ఇక్కడికి వచ్చి సహాయక చర్యలు చేపట్టడం జరిగింది. దాదాపు 21 గంటల పాటు కూడా ఈ సహాయక చర్యలు అన్ని కొనసాగడం జరిగింది. అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు, అంటే దాదాపు 21 గంటల పాటు కూడా సహాయక చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించి క్లియర్ గా అంటే ఏదైతే అగ్నిమాపక డీజీ అయినటువంటి విక్రమ్ సింగ్ మాన్ చెప్తున్నట్టు దాని ప్రకారము ఈ అగ్ని ప్రమాదానికి ప్రధాన కారణాలు ప్రస్తుతం చూసుకుంటే కనుక కెమికల్స్, అలాగే చైనా నుంచి వచ్చినటువంటి ఫర్నిచర్ ఏదైతే సెల్లార్లో స్టోర్ చేయడం అనేది సెల్లార్లో నిల్వ చేయడం ప్రధాన కారణంగా చెప్పే ప్రయత్నం చేశారు. అయితే దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇంకా దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అంటే ప్రధాన కారణం ఇప్పుడు ప్రస్తుతానికి మనం చూసుకుంటే కనుక కేవలం షార్ట్ సర్క్యూట్ కారణంగానే జరిగి ఉండొచ్చు అన్న ఒక అనుమానం వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇది పూర్తిగా ఖచ్చితంగా దేనివల్ల అయిందన్న ఒక అంశాన్ని అంటే ఇంకొక రకం కూడా చూసుకోవచ్చు. ఏదైతే కింద సెల్లార్లో ఉన్నటువంటి ఏదైతే వాచ్మెన్ కుటుంబం అయితే ఆ కుటుంబంలో ఏదైనా వంట ఏదైనా చేసుకున్న సమయంలో కానీ అలా సిలిండర్ ఏమన్నా ఇదై ఆ రకంగా కూడా అయిందా అన్న కోణంలో కూడా ఆలోచిస్తున్న పరిస్థితి అంటే ఆ కోణంలో కూడా దర్యాప్తు జరుగుతున్నట్టు తెలుస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి ఎవరైతే ప్రణీత్, అఖిల్, సయ్యద్, అబీబీ, ఇంతియాజ్, బీబీ ఈ 5గురు మృతదేహాలు కూడా లభ్యం కావడం జరిగింది. వీరిని ఉస్మానియా మార్చురీకి తరలించడం జరిగింది. అంటే దీనికి సంబంధించి అంటే 2 సెల్లార్లో కూడా ఏదైతే ఈ బిల్డింగ్ సంబంధించి మనం చూస్తున్న ఈ బిల్డింగ్ సంబంధించి 2 సెల్లార్లలో కూడా 2 సెల్లార్లలో కూడా నివాసం ఉంటున్నారో అందులో ఎవరైతే ఈ ప్రణీత్, అఖిల్ ఏదైతే ఉన్నారో లక్ష్మికి సంబంధించిన వీళ్ళు ఇద్దరు పిల్లలు కూడా శనివారం కావడంతో స్కూల్కి వెళ్లకుండా ఇక్కడ ఉండడంతో ఒక్కసారిగా ఈ ఘటన అంటే ఈ అగ్ని ప్రమాదంలో వాళ్ళు చిక్కుకుపోయి ఈ రకంగా వారు సజీవ దహనం అవడం జరిగింది. దాంతోపాటు అంటే మొదట వీళ్ళిద్దరిని కూడా సెల్లార్లో ఏదైతే దీనికి సంబంధించిన సెల్లార్లో వీళ్ళిద్దరు పిల్లల మృతదేహాలు దొరికిన తర్వాత ఏదైతే బీబీ 55 ఏళ్ల వృద్ధురాలు ఎవరైతే ఉన్నారో వారు 4వ అంతస్తులో వారి మృతదేహం లభ్యం కావడం జరిగింది. అయితే దీన్ని చూసుకోవచ్చు, నిన్న మధ్యాహ్నం 1 గంట 15 నిమిషాల నుంచి కూడా చేస్తూ ఇప్పటికీ అంటే 9-15 నిమిషాలకు ఒక్కొక్క మృతదేహాన్ని వెతికి తీస్తా ఉన్నారు. అయితే ఆ నేపథ్యంలోనే వెతికి తీసి ఇవాళ 5 మంది మృతదేహాలు చనిపోయినట్టు కూడా వాళ్ళకు నిర్ధారించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ప్రాథమికంగా ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు ఏదైతే బిల్డింగ్ అంటే ఇక్కడ ఇంకొక అంశం కూడా చూసుకోవచ్చు. బిల్డింగ్ సంబంధించి ఇది వరకే కూడా క్లోజ్ చేయాలంటూ కూడా కోర్టు నోటీసులు ఉన్నట్టుగా సమాచారం. ఈ బిల్డింగ్ సంబంధించి నిబంధనలు ఉల్లంఘించి కట్టారు. దీనికి సంబంధించి అంటే ఈ బిల్డింగ్ నడపొద్దు అన్న ఒక అంశాన్ని కూడా చెప్పే అంటే ఇది దానికి సంబంధించిన ఒక కోర్టు నోటీసులు ఉన్నాయని కూడా ఒక సమాచారం అంతా ఉంది. అంటే ఇలాంటి నిబంధనలు ఉల్లంఘించి కూడా పూర్తి స్థాయిలో అంటే ఫైర్ సేఫ్టీ నిబంధనలు అంటే హైదరాబాద్లో మనం చాలా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఈ సమయంలో హైదరాబాద్ ఓవరాల్ ఈ హైదరాబాద్ మహానగరంలో ఎంతో మంది ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడుతూ ఉంటారో అలాంటి నేపథ్యంలో ఇక్కడ ఈ అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి ఒకసారి మనం ఈ అంశం మరొకసారి మనం గుర్తు చేస్తున్న అంశము పూర్తి స్థాయిలో అంటే పాత భవనాలకు సంబంధించి ఫైర్ సేఫ్టీ నిబంధనలు చాలా ఉల్లంఘిస్తూ ఉన్నారు. వాటిని మరొక్కసారి కూడా
ఖచ్చితంగా అధికారులు తనిఖీ చేసి దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అంటే ఏదైతే ఫైర్ సేఫ్టీ నిబంధనలు ఉన్నాయి పక్కకు పెట్టి లేని వాటిని అన్నిటి కూడా పూర్తి స్థాయి బిల్డింగ్స్ అన్ని క్లోజ్ చేసి లేకపోతే రినోవేషన్ చేయడం ఇలాంటి చర్యలను పూర్తిగా తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఇప్పటికీ దాదాపు నిన్న 1:10 నుంచి ఇప్పుడు ఇవాళ మార్నింగ్ 9:15 వరకు ఈ సహాయక చర్యలను పూర్తి స్థాయిలో కొనసాగే. దానికి సంబంధించి మనకి ఎన్డీఆర్ఎఫ్ బృందం కానీ డిఆర్ఎఫ్ కానీ అలాగే అగ్నిమాపక సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు ఎంత శ్రమించిన విషయం మనకి అర్థమవుతోంది. చూడొచ్చు మనం ఒకసారి బిల్డింగ్ చాలా క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చు. పూర్తి స్థాయిలో దగ్ధమైన పరిస్థితి. అంటే లోపలికి ఎలా వెళ్ళాలో అర్థం కాని సమయంలో బిల్డింగ్ అంతా కూడా ఇక్కడ కూల్చొగొట్టేస్తే సెల్లర్ లోపలికి వెళ్ళి అక్కడ జరుగుతున్నటువంటి అంటే ఆ మంటలను ఆర్పే ప్రయత్నం చేసినట్టు మనకు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి 5 మందికి కూడా ఇటు అంటే ఏదో వాచ్మెన్ ఇక్కడ వాచ్మెన్ గా నివాసం ఉంటున్నటువంటి వారిద్దరి పిల్లలు చనిపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే వారికి సంబంధించి వారు ఇక్కడ లోకల్ గానే ఉన్నప్పటికీ అంటే హైదరాబాద్ చుట్టుపక్కల పరిధిలోనే ఉన్నప్పటికీ వారు ఇక్కడికి వచ్చి అంటే వారి జీవన విధానం నిమిత్తం వాళ్ళ జీవనం కోసం ఇక్కడికి వచ్చి ఇక్కడ వాళ్ళు పని చేసుకుంటూ బతుకుతున్న పరిస్థితి. అయితే ఓవరాల్ గా ఈ నిన్న అగ్ని ప్రమాద ఘటన జరిగిన సమయంలో దాదాపు 22 మంది కూడా ఇక్కడ పనిచేస్తున్నారు. అయితే వాళ్ళందరిలో కూడా అందరూ బయటికి రాగా ఈ 5 మాత్రమే ఈ మంటల్లో చిక్కుకొని ఇవాళ మనం చూసుకుంటున్నాం సజీవదానమై మృతదేహాలుగా బయటకు వచ్చిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంటే దీనికి సంబంధించి చాలా క్లియర్ గా మరొకసారి మనం చెప్పుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అగ్నిమాపక అంటే ఏదైతే ఫైర్ సేఫ్టీ నిబంధనలు ఏవైతున్నాయో వాటిని ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం అయితే ఉంది. దానికి సంబంధించి కూడా క్లియర్ గా ఇవాళ మనకు అగ్నిమాపక డీజీ మాట్లాడినట్టుగా ఏదైతే కింద సెల్లార్లతో పాటు 4వ అంతస్తులో కూడా ఈ ఒక్కసారిగా ఇక్కడ కెమికల్స్ క్లియర్ గా మనకి ఇంకొక అంశం చెప్పుకోవచ్చు. కెమికల్స్ కు సంబంధించి కూడా అంటే ఈ సెల్లార్ లోపల చైనా నుంచి వచ్చినటువంటి ఫర్నిచర్ తో పాటు కూడా లోపల ఇంకో కెమికల్స్ కు సంబంధించిన కొన్ని కెమికల్ పరికరాలు కానీ కెమికల్స్ అన్ని కూడా లోపల ఉండడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగిన తర్వాత ఈ మంటలు అనేది పూర్తి స్థాయిలో వ్యాపించిన పరిస్థితి చూస్తున్నామని కూడా అధికారులు చెప్పే ప్రయత్నం చేశారు. అయితే దీనికి సంబంధించి ఏదైతే మనం చాలా క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చు. మొత్తం అంతా కూడా దగ్ధం అయిపోయింది పూర్తి స్థాయిలో. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ అగ్ని ప్రమాద ఘటన అనేది టోటల్గా ఈ అగ్ని ప్రమాద ఘటన అనేది పూర్తి స్థాయిలో మనకు అర్థమవుతుంది. ఫైర్ సేఫ్టీ నిబంధనలు ఎప్పుడైతే ఉల్లంఘిస్తామో అంటే ఇది ఒక అధికారులు చేసే పనే కాదు, మనం కూడా ఎవరైతే బిజినెస్ వ్యాపారాలు చేస్తున్నటువంటి వారు కానీ ప్రజలు కానీ ఖచ్చితంగా ఆలోచించాల్సిన అంశం ఇది. పూర్తి స్థాయిలో అంటే నిబంధనలు ఎప్పుడైతే ఉల్లంఘిస్తామో ఇలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తున్న ఒక అంశాన్ని మనం ఇక్కడ గుర్తు చేస్తోంది. కాబట్టి ఖచ్చితంగా అధికారులు కానీ అధికారులతో పాటు ప్రజలు కానీ అలాగే ఇలాంటి వ్యాపారవేత్తలు కానీ వ్యాపార సముదాయాలు కానీ ఇవన్నీ ఏమన్నా కూడా పూర్తి స్థాయిలో కూడా నిబంధనలు ఉల్లంఘించకుండా నిబంధనలు పాటిస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవాలనే విషయం మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఇప్పుడు అనిపిస్తోంది. ఝాన్సీ మరి శ్రీకాంత్ చూసినట్లయితే విజువల్స్ లో కూడా బాగా అర్థమవుతుంది ఎంత తీవ్రంగా అగ్ని ప్రమాదం జరిగిందో అని చెప్పేసి. మరి దీనికి సంబంధించి మీరన్నట్టుగా అసలు లోపలికి వెళ్ళి రెస్క్యూ ఆపరేషన్ ని చేయాలన్నా కూడా ఆ పొగ మంచు అంటే ఆ పొగ ఏదైతే ఉందో అది చాలా దట్టంగా ఉంది కాబట్టి చాలా డిఫికల్ట్ అవుతుందని తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా కొన్ని పరికరాలు వాడి రెస్క్యూ ఆపరేషన్ చేసినట్టుగా తెలుస్తుంది. అసలు ఆ పరికరాలు ఏంటి అంటే రోబో ఫైటర్లుగా తెలుస్తుంది. మరి ఎలా కొనసాగుతుంది? అంటే మనకు చాలా క్లియర్గా ఇక్కడ ఒక ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని కానీ అలాగే అంటే 5 మృతదేహాలు అంటే 5 చనిపోయారు, వాళ్ళు కాపాడలేని పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళ 5 కూడా కాపాడడానికి శాయశక్తుల ప్రయత్నం చేసినప్పటికీ కూడా వారికి ఎక్కడ ఎలా వెళ్ళాలి లోపలికి ఎలా తీసుకోవాలన్న ఒక అంశాన్ని అయితే అర్థం కాని పరిస్థితుల్లో వాళ్ళు తీవ్రస్థాయిలో శ్రమించి మృతదేహాలు వెతికేసారు చివరికి. సో ఇక్కడ మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది ఏదైతే ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ సెల్లార్లో ఉన్నటువంటి కెమికల్స్ కానీ ముఖ్యంగా ప్రధానంగా ఇప్పుడు ఒక షార్ట్ సర్క్యూట్ ఏర్పడి దాని తర్వాత అక్కడే కెమికల్స్ ఉండడము, అక్కడే ఇది ఏదైతే ఫర్నిచర్ ఉండడం ఇవన్నీ ఉండేసరికి ఒక్కసారిగా మంటలు చెలరేగి పూర్తి స్థాయిలో ఈ మంటలు అనేది పూర్తిగా 4 అంతస్తుల వరకు కూడా వ్యాపించి అంటే లోపలికి వెళ్ళలేని పరిస్థితి. అగ్నిమాపక సిబ్బంది ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ బృందం కానీ అగ్నిమాపక సిబ్బంది వీరు 2 బృందాలు కూడా తీవ్ర స్థాయిలో శ్రమించి లోపలికి వెళ్ళి చాలాసేపు ప్రయత్నం చేసినప్పటికంటే దాదాపు 21 గంటలు మనం చూసుకోవచ్చు. అంటే 21 గంటల పాటు కూడా ఇంకా ఇప్పటికీ మన పొగలు కనిపిస్తూనే పొగలు వస్తూనే ఉన్నాయి. సో దానికి సంబంధించి అంటే అంతటి అంటే మంటలు వ్యాపించడానికి వీలైనటువంటి కెమికల్స్ అలాగే ఫర్నిచర్ ముఖ్య కారణంగా మనకు ప్రాథమికంగా మనకి ఇప్పుడు అధికారులు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే కనుక ప్రాథమికంగా మనకు ఖచ్చితంగా ఏదైతే ఆ ఫర్నిచర్ కానీ ఆ చైనా నుంచి వచ్చినటువంటి ఫర్నిచర్ కానీ దాంతోపాటు కెమికల్స్ ఈ 2 ప్రధానంగా మనకు అనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి అధికారులు కూడా చాలా క్లియర్గా దీనికి తదుపరి చర్యలు ఉంటాయి. ఖచ్చితంగా ఇప్పటికే ఏదైతే ఈ బిల్డింగ్ సంబంధించినటువంటి ఈ వ్యాపారవేత్త ఎవరైతే ఆయనకు సంబంధించి సతీష్ సంబంధించి ఆయన పైన కేసు కూడా నమోదు చేసిన తెలుస్తుంది. ఏదైతే ఫైర్ సేఫ్టీ నిబంధనలు ఉల్లంఘించిన నేపథ్యంలో ఖచ్చితంగా దానికి సంబంధించి కేసు నమోదు చేసి ఆయన అరెస్ట్ చేశారు. అయితే విచారణ చేపట్టి దాని తర్వాత ఎలా అంటే
ఈ నిబంధనలు ఎందుకు ఉల్లంఘించాల్సి వచ్చింది, ఏంటి పరిస్థితి అనే విషయాన్ని కూడా పూర్తిగా విచారించిన తర్వాత కూడా మరో అప్డేట్ ఇచ్చే అవకాశం అవుతుంది. అయితే మనం ఓవరాల్ ఇక్కడ చూసుకుంటే కనుక ఈ బిల్డింగ్ అనే కాదు, గతంలో కూడా హైదరాబాద్ పరిధిలో చాలా, సికింద్రాబాద్ లో కూడా గతంలో ఒక అగ్ని ప్రమాదం జరిగింది. సో ఇలాంటి ప్రమాదాలు కొనసాగుతున్నప్పటికీ ఆ ప్రమాదం తర్వాత ఖచ్చితంగా అధికారులు పూర్తి స్థాయిలో కొంత పునరాలోచన చేసి ఈ ఏదైతే పాత భవనాలకు సంబంధించినటువంటి ఫైర్ సేఫ్టీ ఉల్లంఘనలు ఏవైతున్నాయో, ఫైర్ సేఫ్టీ నిబంధనలు ఉల్లంఘించినటువంటి దాఖలాలు ఉన్న బిల్డింగ్లు ఏవైతున్నాయో ఆ బిల్డింగ్లన్నీ అంటే తనిఖీ చేసి వాటిపైన చర్యలు తీసుకొని పూర్తి స్థాయిలో దానికి సంబంధించి ఇలా అంటే అప్పుడు ఒకవేళ చర్యలు తీసుకొని ఉంటే కనుక ఇప్పుడు ఈ ప్రమాదము తప్పేదేమో కదా అన్న ఒక అంశాన్ని కూడా కొంతమంది వినిపిస్తున్నట్టు, అంటే కొంతమంది ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. అయితే ఇక్కడ ఏదైతే 5గురికి సంబంధించిన కుటుంబంలో అయితే తీవ్ర స్థాయిలో రోధించారు. ఆ విజువల్స్ మనం చూసాం. వాళ్ళు రోధించి అలా ఎంత అంటే ఈ బతకడానికి వచ్చిన మాకు ఇలాంటి ఒక అఘాయిత్యం జరిగిందా అంటూ కూడా చాలా విస్తుపోయే విధంగా వాళ్ళు బాధపడుతున్న పరిస్థితి మనం చూసాం. సో ఓవరాల్ గా చూసుకుంటే కనుక ఈ పాత భవనాలకు సంబంధించి మరొకసారి ఫైర్ సేఫ్టీ నిబంధనలు అనే విషయాన్ని చాలా క్లియర్ గా బయటపడిందనే విషయాన్ని అయితే మనం గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితి మనకి ఇప్పుడు కనిపిస్తూ ఉంది. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్ ఫర్ ద అప్డేట్.